హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో రాగి పిండితో మురుకులని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. రాగులు ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి. అలాంటప్పుడు రాగులతో ఇలా మురుకులు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే పిల్లలు హాలిడేస్లో ఏవైనా తినాలి అని అడిగినప్పుడు ఒక గిన్నెలో వేసి ఇచ్చేయచ్చు. అప్పుడప్పుడు ఇలాంటి మిల్లెట్స్తో ప్రిపేర్ చేసిన రెసిపీలు పిల్లలకు అలవాటు చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. ఈ మురుకులని చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ముందుగా ఈ రాగి పిండితో మురుకులు తయారు చేయడం కోసం ఒక గిన్నెని తీసుకొని గిన్నెలోకి జల్లెడ పెట్టి పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను కప్పుతో కొలిచి చూపిస్తున్నాను. నేను తీసుకునే కప్పుతో 3 కప్పుల వరకు రాగి పిండిని తీసుకొని ముందుగా జల్లించుకోవాలి. ఈ రాగి పిండిని బయట మార్కెట్లో కొన్నది కాకుండా ఇంట్లో తయారు చేసిన పిండినే తీసుకుంటున్నానండి. ఇంట్లో ఒకవేళ పిండి అవైలబుల్గా లేకపోతే బయట మార్కెట్ నుంచి తెచ్చిన పిండినైనా యూజ్ చేయొచ్చు. రాగి పిండిని ఇలా జల్లించిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 1 కప్పు వరకు బియ్యం పిండిని జల్లించి తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకుంటామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఈ బియ్యం పిండి ఇంట్లో తయారు చేసిన పిండేనండి. ఒకవేళ లేకపోతే బయట మార్కెట్ నుంచి తెచ్చిందైనా యూజ్ చేయొచ్చు. ఇలా 1 కప్పు బియ్యం పిండి వేయడం వల్ల మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి. ఒకవేళ బియ్యం పిండి ఎక్కువ వేయడం ఇష్టం లేకపోతే 1/2 కప్పు బియ్యం పిండినైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి మిక్సీ జార్లోకి మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి కొలుస్తామో అదే కప్పుతో 1 కప్పు వరకు పుట్నాలు వేసేసి పుట్నాల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని కూడా జల్లించి తీసుకోవాలి. అన్నీ కూడా ఇలా జల్లించిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా ఒకసారి కలిపేయాలి. ఈ పిండిలోకి ఏమేమి వేయాలో ఇప్పుడు చూపిస్తాను. రాగి పిండితో ఎప్పుడు మురుకులు చేసినా కానీ ఈ కొలతలతో చేసాము అంటే మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయండి. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. పిండిని అంతటిని కూడా ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు రుచి తగినంత ఉప్పుని, నెక్స్ట్ రుచి తగినంత కారంని, నెక్స్ట్ కొంచెం వామును కూడా తీసుకోవాలి. ఇలా వేసేసి అన్నిటిని కూడా ముందు చేత్తో బాగా కలుపుకోవాలి. మనం ప్రిపేర్ చేస్తున్న ఈ మురుకులు క్రిస్పీగా రావాలి అంటే ఈ పిండిలోకి వేడివేడి నూనెని 1/4 కప్పు వరకు తీసుకోవాలి. అలా వేడివేడి నూనెని వేయడం వల్ల మురుకుల్లో గుల్లతనం వచ్చి చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇక్కడ 1/4 కప్పు వరకు నూనెని బాగా వేడి చేసి వేడివేడి నూనెని వేశాను. ముందు స్పూన్తో చక్కగా కలిపేసేయాలి. నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్తో కలిపిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఈ నూనెని అంతటిని కూడా పిండికి చక్కగా పట్టించాలి. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది పిండి ఎలాగుండాలో. నూనె అంతా కూడా పిండికి పట్టించిన తర్వాత చేత్తో ఇలా ముద్ద చేస్తే పిండి చక్కగా ముద్ద కట్టాలి. ఇలా ఉంటే మురుకులు పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిలోకి నీళ్ళని కొంచెం కొంచెం వేస్తూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇక్కడ మనం రాగుల పిండి తీసుకున్నాం కాబట్టి పిండిని మరీ గట్టిగా కలిపినా కానీ ఒత్తుకోవడానికి కష్టం అవుతుందండి. మురుకుల గొట్టంలో నుంచి పిండి బయటికి రావాలంటే కష్టం అవుతుంది కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉండేటట్లు కలుపుకోవాలి. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. పిండి ఇలా కలిపిన తర్వాత కొంచెం పిండిని మురుకులు గొట్టంలో పెట్టి ఒత్తి చూడాలి. గట్టిగా అనిపిస్తే మరి కొంచెం నీళ్ళని వేసి కొంచెం కొంచెం పిండిని కలుపుకోవచ్చండి. ముందు పిండిని ఇలా కలిపాను. కొంచెం పిండిని తీసుకొని మురుకులు గొట్టంలోకి పెట్టేస్తున్నాను. ఈ మురుకులని ఆయిల్ ప్యాకెట్ మీద కానీ లేకపోతే బటర్ పేపర్ మీద అయినా కానీ వేసుకోవచ్చు. మురుకులు ప్రిపేర్ చేస్తున్నప్పుడే పక్కన స్టవ్ మీద నూనె పెడితే నూనె కూడా వేడై ఉంటుంది. ఇలా మురుకులు తయారు చేస్తున్నప్పుడు పిండి కాస్త గట్టిగా అనిపించిందండి. అందుకని నెక్స్ట్ వాయిని ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం నీళ్ళని కలిపి వేశాను. ఇక్కడ చూడండి మీరు పిండిని కొంచెం పక్కకు తీసి కొంచెం నీళ్ళని చల్లి మురుకులు గొట్టానికి సరిపడినంత పిండిని తీసుకొని ఇలా చక్కగా కలిపేసి మురుకులు గొట్టంలో పెట్టి పిండిని ఒత్తుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉన్నా కానీ మురుకులు ఒత్తడానికి కష్టం అవుతుందండి. అలా అని మరీ లూజ్గా ఉన్నా కానీ నూనెని ఎక్కువ పీల్చుతాయి కాబట్టి చూసుకొని పిండిని కలుపుకోవాలి. ఇలా వేసేసి నెక్స్ట్ వాయిని ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఇలా మురుకులు ఒత్తుకునేటప్పుడే స్టవ్ మీద నూనె పెడితే నూనె కూడా ఈలోపు బాగా వేడై ఉంటుంది. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ మురుకుల్ని డీప్ ఫ్రై చేయాలి. అప్పుడే చాలా క్రిస్పీగా వస్తాయి, లేకపోతే ఎక్కువ నూనెని లాగేస్తాయి. ఇక్కడ చూడండి ఒక 4 వరకు ప్రిపేర్ చేసి ఇప్పుడు నూనెలో వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను. ఈ రాగి మురుకులు ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా మిల్లెట్స్తో చేసిన రెసిపీస్ ఏవో ఒకటి వాళ్ళకి అలవాటు చేస్తే
మెల్లమెల్లగా మిల్లెట్స్ని తినడానికి ఇష్టపడతారు. కాబట్టి ఇలా మురుకులు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి సరిగా వేగాయో లేదో ఎలా తెలుస్తుంది అంటే నూనెలోని నురుగ తగ్గిపోతుంది. ఇలా నురుగ తగ్గిపోయింది అంటే ఇవి చక్కగా వేగినట్లు. ఇప్పుడు వీటిని పక్కకు తీసేస్తున్నాను. చూశారు కదండి, రాగి మురుకులు చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇలానే మిగతా పిండిని అంతటితో కూడా మురుకుల్ని ప్రిపేర్ చేసి ఒక డబ్బాలో పెట్టాము అంటే కనీసం 15 నుంచి 20 రోజుల పాటు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు రెండవ వాయిని వేస్తున్నాను. రెండవ వాయి వేసేటప్పుడు కూడా నూనె చక్కగా వేడవ్వాలి. నూనె వేడైన తర్వాత మాత్రమే ఈ మురుకులు వేసి డీప్ ఫ్రై చేయాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. నూనె సరిగా వేడవక ముందు వేసాము అంటే నూనె ఎక్కువ లాగేస్తాయి, అలాగే సరిగా ఫ్రై అవ్వండి. ఇక్కడ చూడండి, రెండోసారి వేసిన మురుకులు కూడా చక్కగా డీప్ ఫ్రై అయ్యాయి కదా. వీటిని కూడా ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను. అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి, ఇక్కడ మనం రాగి పిండితో మురుకులు చేసాం కదా. రాగి పిండితో పాటు 1 కప్పు వరకు బియ్యపిండి వేసాం కదండి. బియ్యపిండి అంత వేయడం ఇష్టం లేకపోతే 1/2 కప్పు వరకు బియ్యపిండి వేసైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇలా ప్రెస్ చేసి చూస్తేనే అర్థమవుతుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.